మా బ్రహ్మోత్సవం సంగీతోత్సవానికి విచ్చేసిన అభిమానులకు, ఆత్మీయులకు, మా బ్రహ్మోత్సవం కుటుంబం తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఉత్సవం అందరి ఉత్సవం, మాకు మరింత ఇష్టమైన ఉత్సవం. ఈ బ్రహ్మోత్సవం కుటుంబం అంతా ఇవాళ వచ్చారు. చాలామంది చాలా వ్యయప్రయాసాలు కోరి అందరిని పేరు పేరున పిలిస్తే అందరూ వచ్చారు. అందుకే అందరికీ నేను ఐ వాంట్ టు కన్వే మై సిన్సియర్ అప్రిసియేషన్ అండ్ థ్యాంక్స్. ఈ వేడుకకు విచ్చేసిన పెద్దలు, మీ అందరి ఆశీర్వాదంతో ఈ వేడుకని ఒక జనరంజకంగా మీరందరూ తప్పకుండా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. ఈ ఫంక్షన్కి వాళ్ళ మహేష్ బాబు గారు వారి కుటుంబంతో ఒక ఉత్సవం జరపడానికి వచ్చారు. మీరు కూడా మీ కుటుంబంతో ఉత్సవం ఎలా జరగబోతుందో, ఎలా ఉంటుందో అదేవిధంగా ఈ వేడుకను కూడా మేము చేయబోతున్నాం. అందుకే మేము దీన్ని ఆడియో లాంచ్ అనకుండా ఒక సంగీతోత్సవం అని చెప్తున్నాం. ఈవేళ 7వ తారీఖు శనివారం. నా చేతులంతా చాలామంది ఆదివారం ఎందుకు చేయలేదన్నారు. లేదండి, శనివారం సెలబ్రేషన్ చేసుకుని ఆదివారం రెస్ట్ తీసుకోవాలి. అందుకని నేను ఈ ఫంక్షన్కి సెలబ్రేట్ చేయడానికి మీతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ని పిలిచాను. మనందరితో పాటు సెలబ్రేట్ చేయడానికి ఒక ఫ్యామిలీ మెంబర్ని పిలిచాను, నవదీప్. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బ్రహ్మోత్సవం సంగీతోత్సవం అంటున్నారు, ఆడియో రిలీజ్ అంటలేదు. అందులోనే సెలబ్రేషన్ ఏంటో అర్థమైంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. బ్రహ్మోత్సవం. సో పీవీపీ గారు, హాయ్. హాయ్ మహేష్. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఉండిపోయింది, అది మళ్ళీ అడుగుతాను ఈరోజు. సో పీవీపీ గారు, మీ ఉత్సవం చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఫ్యాన్స్ అందరూ వెరీ హ్యాపీ విత్ ద వెన్యూ. చాలా గ్రాండ్గా ఉంది, అద్భుతంగా ఉంది. ఎంత ఖర్చు అయింది ఏంటి? ఒకటి అడక్క తమ్ముడు. అవును, కరెక్టే. ఈ మధ్య కలెక్షన్స్ గురించి కానీ డబ్బుల గురించి కానీ ప్రొడ్యూసర్స్ మాట్లాడితే ట్యాక్స్ ఇష్యూస్ వస్తున్నాయి. సో మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఏ ఉత్సవం అయినా ఒక పూజతో స్టార్ట్ అవ్వాలి. సో మన సినిమా ఫక్కీలో గణపతి సాంగ్తో స్టార్ట్ చేసాం. సో దాని తర్వాత మన ఆనవాయితీ ప్రకారం పెద్దల ఆశీస్సులతో స్టార్ట్ చేయాలి. సో మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి కానీ ఈ ఉత్సవానికి కానీ పెద్దలు సూపర్ స్టార్ కృష్ణ గారు. సో సూపర్ స్టార్ కృష్ణ గారి ఆశీర్వాదంతో ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. సో ఆయనకి ఒక చిన్న ట్రిబ్యూట్ మా తరపున. This is the power of a superstar. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మొట్టమొదటి 70mm సినిమా, మొట్టమొదటి 6 కలర్ సినిమా, ఫస్ట్ సినిమా స్కోప్, ఫస్ట్ కౌబాయ్ ఫిలిం, ఫస్ట్ జేమ్స్ బాండ్ ఫిలిం, ఇలా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో ఫస్ట్ ఇచ్చి 50 years కంప్లీట్ చేసుకొని స్వర్ణోత్సవం జరుపుకుంటున్న కృష్ణ గారిని, విజయ నిర్మల గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్సో మన బ్రహ్మోత్సవం ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. బ్రహ్మోత్సవం ఫస్ట్ సాంగ్ లాంచ్. కృష్ణ గారి అభిమానులు, మహేష్ బాబు అభిమానులు, అలాగే మా అందరి అభిమానులు, సోదర సోదరి వాళ్ళందరికీ ఈరోజు బ్రహ్మోత్సవం సాంగ్ రిలీజ్ చేయడం అయినది. టైటిల్ చాలా బాగుంది. బ్రహ్మోత్సవం టైటిల్ చాలా బాగుంది. నేను అనుకుంటాను ఈ టైటిల్ లాగా బ్రహ్మోత్సవం లాగానే ఈ సినిమా డెఫినెట్గా 100 రోజులు ఆడుతుంది కూడా అనే నమ్మకం నాకుంది. మహేష్ బాబు
ఈ చిత్రంలో చాలా అందంగా ఉన్నారని నిర్మాత చెప్పారు. బాబు ఎప్పుడూ అందమే, ఆ అందం ఇంకా ఎక్కువైంది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సభకు విచ్చేసిన పరిశ్రమ పెద్దలకు, సోదర సోదరీమణులకు, పత్రికా ప్రతినిధులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఎంతో దూరం నుంచి అన్ని ఊళ్ళ నుంచి వచ్చిన అభిమానులకు నమస్కారం. ఈ చిత్రాన్ని వరప్రసాద్ గారు నిర్మించారు. ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. మేము అమెరికా వెళ్ళినప్పుడు డెట్రాయిట్లో కలిశారు. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు లండన్లో మాతో పాటే 2 రోజులుండి ఊరంతా చూపించారు. ఆ తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో తెలుగు, తమిళ్లోనూ సినిమాలు తీయటం మొదలుపెట్టి చాలా పాపులర్ ప్రొడ్యూసర్ అయ్యారు. డెఫినెట్గా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు. బాగా ప్రొడక్షన్ వాల్యూస్కి బాగా డబ్బు ఖర్చు పెట్టి ఎంతో గొప్పగా తీసి ఉంటాడని నా నమ్మకం. తర్వాత ఈ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సినిమా చాలా న్యాచురల్గా ఒక సినిమా చూస్తున్నట్టుండదు. అది ఒక లైఫ్లో బిహేవ్ చేస్తున్నట్టుగా ఉంటాయి క్యారెక్టర్స్ అన్నీ. అంత గొప్పగా తీశాడు. ఈ పిక్చరు ట్రైలర్ నాకు ప్రొడ్యూసర్గా చూపించారు. చాలా బాగుంది. మహేష్ ఇంతకు ముందు ఉన్న సినిమాల కంటే ఈ సినిమాలో చాలా అందంగా కనిపించాడు. డెఫినెట్గా డైరెక్షను, సబ్జెక్టు, ఆ అట్మాస్ఫియర్ అంతా సీతమ్మ వాకిట్లో కంటే ఇంకా ఎక్కువగా బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. బ్రహ్మోత్సవం అంటే సెలబ్రేషన్స్, అంటే ఆనందం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎస్పెషలీ మహేష్ ఫ్యాన్స్. ఏమైనా మన జనరేషన్కి ఉన్న ఎనర్జీ వేరు, మన జనరేషన్కి ఉన్న కిక్ వేరు. రాగరా బాబు, నీ వాటం నీ మాట. ఏంటి సార్? ఇప్పుడు గెటప్ బాగుంది కానీ నువ్వు మాట్లాడే దాంట్లో నాకు క్లారిటీ అర్థం కావట్లేదు. నా సార్ క్లారిటీకి మిడిల్ నేమ్ సార్ నేను. ఇప్పుడు ఆనందం గురించి నీ అభిప్రాయం ఏంటి చెప్పు. ఆనందం అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే సాటర్డే నైట్ పార్టీస్, సండే సన్ డౌనర్స్, వాట్సాప్లో చాటింగ్లు, ఫేస్బుక్లో డేటింగ్లు, ఇవే కదా హ్యాపీనెస్ అంటే, కాదా? ఇదా రే, నేను ఎవరికైనా చూపించండి రా, వదిలేకండి రా బాబు, అలాగే కూర్చోబెట్టి చెప్పండి రా బాబు. ఆనందం అంటే అది నిర్వచనం. ఆనందం అంటే చీకట్లో వేసుకునే నల్ల బట్టల్లో కాదురా, పండగ రోజు వేసుకునే తెల్ల బట్టల్లో ఉంటుంది. ఏదో బార్కి వెళ్ళి 1000 రూపాయలకి తాగేసి 500 టిప్ ఇచ్చేసి వెళ్ళిపోవడంలో కాదు, చెట్టు నుంచి అప్పుడే దింపిన తాటికల్ని ఫ్రెష్గా తాగడంలో ఉంటుంది ఆనందం. సరే, ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు వచ్చాక కుర్రోళ్ళు మెడలు వంగిపోతున్నాయి, కింద ఏళ్ళు మాత్రం టక్ 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 కొట్టేసుకుంటున్నాయి. ఫింగరం బ్యాచ్ అయిపోయింది జనరేషన్ అంతా. ఇది జనరేషన్ గ్యాప్ కాదు, గ్యాప్లో వచ్చిన డీజనరేషన్. ఎలా అంటే మేము వాట్సాప్లో చాటింగ్లు చేస్తాం, ఫేస్బుక్లో షేరింగ్లు నొక్కుతాం. తెలుసు మీ షేరింగ్స్, వీళ్ళ షేరింగ్స్ ఎలా ఉంటాయంటే ఆ జనరేషన్వి సాయిబాబా ఆర్ ఎనీ దేవుడు ఫోటో పంపి 5 సెకండ్స్లో షేర్ చేయండి, లేకపోతే జీవితాంతం బ్యాడ్ లక్ ఉంటాయి. అదేగా మీ ఫార్వర్డ్స్. మీ ఫార్వర్డ్స్కి మా ఫార్వర్డ్స్కి చాలా తేడా ఉంది సార్. నువ్వు అదే చూసావా? అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఇంకా చూడలేదు, దారుణంగా ఉంటుంది. ఓహో. అంటే చెప్పొచ్చేది ఏంటంటే మేము వాటిని వాడుకోగలం, వాడకుండా వదిలేయగలం. అదే మీ సంగతి అనుకో, మీద బట్ట లేకపోయినా పర్లేదు, ఇంటర్నెట్ లేకపోతే మీరు ఉండగలరా? అయితే అప్పుడు పనిచేస్తుంది. ఫుల్గా తోమనా? యా, ఫీల్ స్క్రీన్ నాయుడోరి పాట లాంచ్. ప్లీజ్.
அதாவது ஒரு படத்தில் வந்து எல்லாமே நல்லா இருக்கு. నా డ్రెస్ చాలా బాగుందని చెప్తున్నారు. అదే సార్ సేమ్ థింగ్. ஸ்டோரி நல்லா இருக்கு, டைரக்டர் நல்லா இருக்காரு, ஃபோட்டோகிராஃபி, மியூசிக், ஆர்டிஸ்ட், ஹீரோயின்ஸ் எல்லாம் நல்லா இருக்கு. అది మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది సార్, నథింగ్ టు ట్రాన్స్లేట్. இன்னைக்கு இது நல்ல ஜோக் இருக்குது. ஒரு லாங்குவேஜ் ப்ராப்ளம், எனக்கு எப்போவுமே லாங்குவேஜ் ப்ராப்ளம். ஸோ ஒரு 40 years பிஃபோர் நான் பிஎஸ்சி படிக்கும்போது அப்போ கூட எனக்கு ఇంగ్లీష్ వరాదు. என் ప్రొఫెసర్ கேட்டார், 40 సంవత్సరాల ముందు నేను బీఎస్సీ చదువుతున్నప్పుడు అప్పుడు కూడా నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం, నాకు ఇంగ్లీష్ రాదు. సో ఒక ప్రొఫెసర్ అడిగారు, கேட்டார் என்னடா பிஎஸ்சி படிக்கிறேன் உனக்கு ఇంగ్లీష్ கூட வரலையே அப்படின்னாரு. நான் బీఎస్సీ చదువుతూ నీకు ఇంగ్లీష్ ఎందుకు రాదని అడిగారు. சார் சென்னையிலேருந்து ஆந்திரா பார்டர் 50 kilometers, எனக்கு தெலுங்கே தெரியாது. சென்னையிலேருந்து லண்டன் 5000 kilometers, எனக்கு எப்படி சார் సార్ మా తెలుగు ఆడియన్స్ మహేష్ ఫ్యాన్స్ ఎంత ఫాస్ట్ అంటే లాంగ్వేజ్లో హ్యూమర్ని క్యాచ్ చేసి నవ్వేశారు సార్ ఆల్రెడీ. క్రేజీ. మ్యామ్ కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. మ్యామ్ సమ్ ఎక్స్పీరియన్స్ అబౌట్ బ్రహ్మోత్సవ్ అండ్ దెన్ విల్ లాంచ్ ద థర్డ్ సాంగ్. Actually, I'm very happy to be part of this team. I thank Shrikant Addala, Prasad Garu, and the one thing is, ఈ ఫిలిం ఒక ఉత్సవం, బట్ అట్ ద సేమ్ టైం షూటింగ్లో కూడా ఉత్సవం లాగే ఉంటుంది. ఎప్పుడు చాలామంది వాడు, ఆల్వేస్ సో మెనీ పీపుల్, హ్యూజ్ క్రౌడ్, ద సో మచ్ ఆఫ్ లాఫ్టర్. అండ్ బ్రహ్మోత్సవం అంటే ఒక ఫ్యామిలీ వాల్యూస్ is the crux of the film. And I think in the shooting also there was so much of laughter, there was a little bit of emotions, tears, anger, godavu anni untundi. But in the end andariki okate important decision is that ee film chala superb ga ravali. And I hope and I wish that this film is a Brahmotsavam for all of us. Thank you ma'am. Let's launch the song then. Okay, and the real Brahmotsavam is in this song. You have to see this. Feel screen sir. థ్యాంక్ యూ శ్రీకాంత్ అడ్డాల గారు. హైదరాబాద్ని తిరుపతి చేశారు. తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతాయో మా అందరికి బాగా తెలుసు. అక్కడ తిరుపతిలో భక్తులు వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవింద అని చాంటింగ్తో మారిమోగిపోతుంది. ఇక్కడ ఈ బ్రహ్మోత్సవంలో ఏం మారిపోతుందండి? సూపర్ స్టార్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ యా అదిరింది. అక్కడ తిరుపతిలో హుండీలో భక్తులు కానుకలు వర్షం వేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవానికి కాసులు వర్షం పడాలని ఆ వెంకటేశ్వర స్వామిని, ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, మహేష్ ఫ్యాన్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యనే సినిమాల్లో గుడ్ బాయ్ నుంచి బ్యాడ్ బాయ్గా మారానండి. సో బ్యాడ్ బాయ్గా మారాను కదా, ఈ ఫంక్షన్కి పిలవరేమో అనుకున్నాను ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ పీవీపీ గారు పిలిచినందుకు. ఒకవేళ పిలవకుంటే మాత్రం నిజంగా బ్యాడ్ బాయ్ అయిపోయాడిని. సో విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ బ్రహ్మోత్సవం. గుడ్ లక్ ఎవ్రీవన్. థ్యాంక్స్. Feel screen. ఎంత మంచి టాలెంటెడ్ టీమ్తో, అమేజింగ్ యాక్టర్స్, ఫ్యాబ్యులస్ టెక్నీషియన్స్తో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. Especially because I've always believed that life oka utsav, a festival that needs to be celebrated. So when PVP Garu and Shrikant Garu came to me with this beautiful subject and my role, it reaffirmed my life's beliefs and was the most appropriate fit. Acting anedi naku religion, maku religion. And I think this is like the most beautiful, beautiful prayer
This movie is the most beautiful prayer that all of us could have had. And I'm sure all of you agree that life is Brahmotsavam. Thank you. బ్రహ్మోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇట్ ఈస్ అమేజింగ్ జర్నీ అన్నమాట. ఇంతకుముందు కాజల్ చెప్పినట్టు అమేజింగ్ యాక్టర్స్, టెక్నీషియన్స్. నాకు శ్రీకాంత్ అడ్డాల గారితో ఇది 3rd ఫిలిం. కొత్త బంగారు లోకం చక్కటి సినిమా, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు అండ్ బ్రహ్మోత్సవం. సో ఇది కూడా పెద్ద హిట్ అవుతుంది. అండ్ అందరూ చాలా బాగా చేశారు. మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. అండ్ ఈ చిత్రంలో ఒక సన్నివేశంలో అంటే జనరల్గా ఆర్టిస్ట్కి యాక్ట్ చేసేటప్పుడు అన్ని సీన్లు బాగుంటుంది. ఎస్పెషలీ క్లైమాక్స్ సీన్లో మహేష్ చేస్తున్నప్పుడు ఆ లాస్ట్ సీన్ ఒక నటిగా ఉండి కూడా ఎన్నో ఎమోషనల్ రోల్స్, ఎన్నో పవర్ఫుల్ రోల్స్ చేసినా కూడా ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైం నాకు తెలియకుండా నా కళ్ళం నీళ్ళు వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. Song launch, please. అందరికీ నమస్కారం. అన్ని సినిమాల్లో నాకు ఎలా చేస్తానని ఒక టెన్షన్గా ఉంటుంది. కానీ ఈ సినిమా మహేష్ బాబు గారు సినిమా అంటే నేను ఎలా కనిపిస్తానని చాలా టెన్షన్గా ఉంటుంది. ఆయనతో ఇది 3 సినిమా, 2 సినిమా సూపర్ హిట్. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది, నాకు చాలా నమ్మకం ఉంది. పేరెంట్స్ పిల్లలని వెతకడం చాలా కామన్గా ఉండేది. కానీ పిల్లలు ఫ్యామిలీ రూట్స్ని సర్చ్ చేయడం చాలా కొత్తగా అనిపించింది నాకు. అది శ్రీకాంత్ అడ్డాల గారు మాత్రం చేయగలరు. చిన్న చిన్న ఉత్సవాలు కలిపితే బ్రహ్మోత్సవం అవుతుంది. పివిపి గారు క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవంతో మీకు హ్యాట్రిక్ కొట్టాలి. ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమాలో చాలా పెద్ద ఆర్టిస్ట్, చాలా సీనియర్ టెక్నీషియన్స్తో పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. వాళ్ళతో పాటు 2 అందమైన హీరోయిన్స్ ఉన్నారు, కాజల్ అండ్ ప్రణీత. ఆల్ ద బెస్ట్. మికీ జే మాయా మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఈ సినిమాలో ఏది నా ఫేవరెట్ సాంగ్ చూస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఈ సినిమా పేరులాగే ఉత్సవంగా ఉంటుంది థియేటర్స్లో. ఆ సెలబ్రేషన్ చూడడానికి నేను ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండేసరికి ఎలా చేయాలి, ఇలా చేయగలుగుతానా లేదా, ఎక్కువ మంది అంటే ప్రతి చోట, ఎందుకంటే అంతమంది ఫ్యామిలీ ఉండేసరికి వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళందరినీ చేయాల్సి వచ్చినప్పుడు యాక్టింగ్, ఆ డైరెక్షన్ చేసేటప్పుడు ఎక్కడో కొంచెం బెరుకు ఉందండి లోపల. కాకపోతే ఒకటి ముందుకు నడిపించేసేది. అది ఏంటంటే మహేష్ బాబు గారు వెనక్కి చూస్తే ఓ నవ్వునవ్వేవారు చాలు అంతే. ఎందుకంటే యాజ్ ఎ టెక్నీషియన్గా ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, లేకపోతే ఇలాంటిది పెద్ద విషయం భుజాల మీద వేసుకున్నప్పుడు ఒక ఎగ్జైట్మెంటు లేదా ఒక ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలండి. ఆ ప్రోత్సాహం ఇవ్వటంలో మహేష్ బాబు గారు 100%. అది మీకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇది నాకు 2వ అవకాశం ఆయన ఇచ్చారు. బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం తర్వాత. సో భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు దీన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇది రేపొద్దున అందరినీ అలరించి విశేషమైన ఆదరణ పొందాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మోత్సవాన్ని టైటిల్ పెట్టినప్పుడు
తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ పాదాలనే దృష్టిలో పెట్టుకున్నారండి. ఎందుకంటే అంత వినయంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరిలోనూ కూడా అదే ఫస్ట్ విడుదల చేసిన పోస్టర్లో ఏదైతే ఉందో మహేష్ బాబు గారు తన తండ్రి పాదాలని చెప్పులు పెట్టడం అనేది. సో ఇలాగా చాలా కొన్ని విలువలు ఏవైతే ఉంటాయో వాటిని లోపల పెట్టుకొని చాలా ఈ కథని తయారు చేసుకోవడం జరిగిందండి. ఇంకా ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి నాకు మాట్లాడాలనిపిస్తుంది సార్. ఆయన ఎవరంటే తోట తరణి గారు. ఎందుకంటే ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడండి, మీ సినిమాకి తోట తరణి గారు పనిచేస్తున్నారు కదా, కాబట్టి నువ్వు కొంచెం నీకు ఒక ఏమంటారు ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళావని చెప్పేసి అన్నారు. అంటే ఆయన అంత గొప్ప టెక్నీషియన్ అండి. ముఖ్యంగా ఆయనతోటి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సెట్లో భోజనం అందరూ కలిసి చేసేవాళ్ళం అండి, మొత్తం అందరం షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ. సో ఆ భోజనం చేయడం, ఒక మనం తింటా 10 మందికి పెట్టడం, అది నేర్పిన వ్యక్తి అండి ఆయన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రత్నవేలు గారు థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి నా మనసులో ఉన్నదానికి మీరు ఆ రూపం ఇచ్చి చాలా చాలా వండర్ఫుల్గా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మిక్కీ గారు ఒక సోల్ఫుల్, నేను బాడీ అయితే ఆయన సోల్ లాగా గత 4 సినిమాల నుంచి జరుగుతూనే ఉంది సార్. మీకు కూడా థ్యాంక్స్ సార్. అలాగే ఈచ్ అండ్ ఎవరీ టెక్నీషియన్, చంటి గారు, ఎడిటర్ గారు, అలా మొత్తం అందరూ పనిచేసిన డైరెక్షన్ టీం, కెమెరామెన్ టీం, ఇంకా అందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడు అనుగ్రహం మన పట్ల ఉండాలని చెప్పి కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Hello. Good evening, everybody. I'm really happy that finally the day has come for the launch of Brahmotsam Audio. It's been a hard work and it's been many months we've been working on the music. So really happy that finally everybody is going to listen to the audio of Brahmotsavam. I would like to thank the director Srikant sir and the producer for giving me this project. It's been really fun working with them, and I would like to thank all the artists who have worked for the album in one lyric. So thanks to them for giving their best, and all the singers. And it's really feel very fortunate to be working for the second time with Mahesh Babu sir. Really, it's a great honor to be working for your films. And all the technicians of the movie, Randy sir and Tota Tani sir, and the star cast, Kajal, Samantha, and Revati madam. I've been a huge fan of you from the days you did Raat movie. So really happy to see you in this movie. I hope that this album will be appreciated by everyone, and the movie will be loved by everyone. Thank you. మధురం
సో అభిమానులు ఆత్మీయులందరికీ ఇప్పుడు రియల్ బ్రహ్మోత్సవం మా సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మా కుటుంబం అందరి తరపున ఒకసారి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నా ఆడియో ఫంక్షన్కి మా పాప సీతారా పాప వచ్చింది. సో నిజంగా చాలా ఆనందంగా ఉంది. అంత మంచిగా జరుగుతుంది మనందరికీ. ముందుగా ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ పనిచేశారు. చాలా ఆనందంగా ఉంది. చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. రేవతి గారు, జయసుధ గారు, తులసి గారు, నరేష్ గారు, షాయిజీ షిండే గారు, చాలా ఎక్స్ట్రాడినరీ యాక్టర్స్ వాళ్ళు. సో వాళ్ళతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత సత్యరాజ్ గారు, చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఐ వాజ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ సార్. అండ్ టుడే వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ గ్రేట్ ఆనర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అదే మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం. ఇంకా తర్వాత మా సినిమాలో హీరోయిన్ కాజల్ అండ్ సమంత, దే మై మోస్ట్ ఫేవరెట్ కో స్టార్స్. ఇంతకుముందు కూడా వాళ్ళతో పనిచేశాను. మళ్ళీ వాళ్ళతో పనిచేయటం నిజంగా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ కాజల్. థ్యాంక్ యూ సమంత. తర్వాత తోట తరుణి గారు, ఇక ఆయన గురించి మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు. ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు. అసలు మాకు అర్జున్ సినిమాలో ఆయన వేసిన సెట్ కానీ ఇప్పటికీ నేను మర్చిపోలేను. మధుర మీనాక్షి టెంపుల్ యాజ్ ఇట్ ఈస్గా ఆయన వేశారు. ఈ సినిమాలో ఆయన వేసిన సెట్స్ కానీ విజువల్స్ అంత గ్రాండియర్గా ఉన్నాయంటే ఆయనే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. థ్యాంక్ యూ తరుణి గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా రత్నవేల్ గారు, ఇక ఇంతకుముందు కూడా చెప్పాను, ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ డిఓపీస్ అని. నేను ఫోన్ చేయగానే ఇమీడియట్గా ఒప్పుకొని ఈ సినిమా చేశారు ఆయన. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాలో ఈ విజువల్స్ కానీ ఆ గ్రాండియర్గానే ఉందంటే అది రత్నవేల్ గారి వల్లే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. దెన్ టుడే ఐ థింక్ ఇట్స్ మిక్కీస్ డే. థ్యాంక్ యూ సో మచ్ మిక్కీ. ఒక్క నిమిషం మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేదే తక్కువ, మీరు అలా అరిస్తే. సో థ్యాంక్ యూ మిక్కీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అన్ అవుట్ స్టాండింగ్ ఆడియో. అంటే మిక్కీది ఎలా ఉంటుందంటే, నేను ఒక్కసారి అమ్మా 2 నిమిషాలు ప్లీజ్. మిక్కీది ఎలా ఉంటుందంటే, ఒకసారి శ్రీకాంత్ గారి ట్యూన్ విన్నప్పుడు శ్రీకాంత్ గారికి చిన్న డౌట్ ఉండింది ఆ ట్యూన్ మీద. మిక్కీ వెంటనే ఫోన్ చేసి ఇది చాలా బాగుంటుంది సార్, ఇది నా హార్ట్లో నుంచి వచ్చింది, నన్ను నమ్మండి అన్నాడు. ఐ థింక్ దట్స్ ద వే హీ కంపోజెస్ మ్యూజిక్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లు చెట్టు, ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆడియోస్ ఇన్ మై కెరియర్. అండ్ దిస్ బ్రహ్మోత్సవం is even better. I think the Brahmotsavam title track will remain as one of the best songs in my career. Thank you, Mickey. Thank you so much. ఇంకా నెక్స్ట్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆయన ఒక ప్యూర్ హ్యూమన్ బీయింగ్ ఆయన. అంటే మేబీ బికాస్ మన ఇండస్ట్రీ వాళ్ళతో ఎక్కువ కలవరు ఆయన, అందువల్ల అంత ప్యూర్గా ఉన్నారేమో. ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఆయన సినిమాల్లో ఎప్పుడు కథల్లో మన రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ లాగా ఉంటాయి. సీతమ్మ వాకిట్లో చేసినప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్గా నేను ఎదిగాను. అండ్ బ్రహ్మోత్సవంతో ఇంకా ఎక్కువ ఎదిగాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మీతో ఇంకా చాలా చాలా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ వస్తే పరుచూరి బ్రదర్స్ గారు. చిన్నప్పటి నుంచి వాళ్ళతో నాకు చేస్తూనే ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ విత్ ఆ ఫిల్మ్. ఇంకా నెక్స్ట్ పీవీపీ గారు. మాట్లాడుతున్నప్పుడు ఒక 2 నిమిషాలు. నెక్స్ట్ పీవీపీ గారు. ఇట్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన ఎప్పుడు ఒక చిన్నపిల్లలాగా ఎక్సైట్ అవుతూ ఉంటాడు సినిమా అప్పుడు. ఈ సీన్ చూసి చాలా బాగుంది, ఆ పాట చూసి చాలా బాగుందని మాకెప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఇస్తానే ఉన్నాడు. శ్రీకాంత్ గారు, రత్నవేల్ గారు ఏం అడిగినా అది ఇచ్చారు. అండ్ వీ నీడ్ మోర్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్ లైక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ వాట్ వీ వాంట్. అండ్ బ్రహ్మోత్సవం లాంటి గొప్ప సినిమాలు ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.